ఏంటంటే మా మమ్మీ బర్త్డే ఏ సో ఇక హంగామా చేయాల్సిందే కదా అమ్మ బర్త్డే అంటే. సో ఈ వ్లాగ్లో మొత్తం ఏం చేసినాం అమ్మకి బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లయినా ఏంది మొత్తం చూపించేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. ఈ పుట్టి ఏం చేస్తున్నావే? విన్జో. ఓ విన్జో. సో గైజ్ ఈరోజు ఒక మంచి యాప్ కోసం మీకు చెప్పేస్తా. ఇక్కడ ఆడుతుంది అదే. సో యాప్ నేమ్ వచ్చేసి విన్జో యాప్. ఇందులో మనం క్యారమ్స్, రమ్మీ, క్రికెట్ ఇట్లా మంచి గేమ్స్ ఆడుకొని ఇన్స్టెంట్గా అమౌంట్ని ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఈ విన్జో యాప్ వాళ్ళు ఇంకా 70+ గేమ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుండ్రు. ముందుగా ఒక గేమ్ ఆడి చూపించేస్తాం. అది ఇక చూపి ఎట్లా చూసిండ్రు కదా, గేమ్ కూడా ఆడేసినాం, 100 రూపీస్ కూడా గెలుచుకున్నాము. సో ఇంకొక విషయం ఏంటంటే మనం గెలుచుకున్న అమౌంట్ ఇన్స్టెంట్గా యూపీఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా విత్డ్రా చేసేసుకోవచ్చు. సో ఇంకా ఇంకో విషయం వచ్చేసి మనకు ఫ్రీ గిఫ్ట్ వాచెస్ కూడా ఫ్రీ ఫైర్ డైమండ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో గైస్ రేట్ ఎందుకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ లింక్ ప్రొవైడ్ చేస్తాను. జల్దీ వెళ్ళి విన్జో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో థర్స్డేని అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం మేము. 18th మమ్మీ బర్త్డే. సో 17th అరౌండ్ ఆఫ్టర్నూన్ టైంలో ఇక స్టార్ట్ అయిపోయినాం. బికాజ్ చాలా అరేంజ్మెంట్స్ చేసేది ఉండే, అందుకే ఇక జల్దీ స్టార్ట్ అయిపోయినాం. ఇక నైట్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసినాము. 12 o'clock కూర్చోబెట్టి ఇంకా మంచిగా కేక్ కటింగ్ అండ్ ఆల్ ఫొటోస్ అవి ఇవి చేసేసినాం నైట్. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఐస్ క్రీమ్ కేక్ని ఆర్డర్ ఇచ్చినాం. రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ కేక్ని కోయడానికి చాలా అంటే చాలా కష్టపడుతుంది చూసిండ్రా. ఏం తెచ్చిండ్రు అని చెప్పేసి. కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఈసారి ఐస్ క్రీమ్ కేక్ కట్ చేయించినాం మమ్మీతోటి. చెప్పిన కదా కేక్ కటింగ్ అంటే మా రాంబో గారు ఫస్ట్ ఉంటాడు. ఎంత ముద్దుగా కూర్చోండి అసలు పక్కకి. ఇక తాతకి తినిపించడం కేక్, అన్నయ్యకి, నాకు, మా ఆయనకి, మా చెల్లికి ఇట్లా అంతా మజాకులు చేసుకుంటా కేకులు తినిపించుకుంటా అట్లా గడిచిపోయినాయి నైట్ సెలబ్రేషన్స్. కానీ ఎప్పుడు మమ్మీకి ఒక కోరిక ఉందంట, ఈ నైట్ టైం సెలబ్రేషన్స్ ఎక్కువ ఇష్టపడదు. కానీ మార్నింగ్ ఆమె 8 o'clock పుట్టింది కదా, ఆ 8 o'clock కేక్ కట్ చేపిమంటుంది. మేము ఊరికే సతాయిస్తాం, ఏంది మా నువ్వు కూడా మార్నింగ్ 8 o'clock లేచి కేక్ కట్ చేపియాలంటున్నావు అని చెప్పి. ఫస్ట్ మనం లేచినాక అప్పుడు చూద్దాము అని ఊరికే సతాయిస్తుంటాం మమ్మీని. ఇక నెక్స్ట్ ఇయర్కి అట్లానే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. జర ఒక క్వాయిష్ ఉంది కదా మమ్మీకి, అట్లా మార్నింగ్ తను పుట్టిన టైంకి కేక్ కట్ చేయడం అనేది. సో అట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక అట్లా నైట్ సెలబ్రేషన్స్ ఖతమైపోయినాయి. ఇక మంచిగా బిస్తర్ వేసినాం, ఎందుకంటే పొద్దున్నే లేచి మళ్ళీ టెంపుల్ ఆ ప్లాన్స్ ఈ ప్లాన్స్ ఉంటాయని చెప్పి. అండ్ ఎస్, ఇక మార్నింగ్ ఆల్మోస్ట్
8:39 టైంలో స్టార్ట్ అయిపోయినాం టెంపుల్కి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. నేను పెళ్ళైనాక వెళ్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలే. ఇట్లా మమ్మీ బర్త్డే రోజు ప్లాన్ చేసుకున్నాం ఈ టెంపుల్కి వెళ్దామని. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. తెలిసే ఉండాలి చాలామందికి, రత్నాలయం టెంపుల్ మన ఆలియాబాద్ దగ్గర ఉంటుంది. ఇక అక్కడికి మంచిగా మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. సో గాయ్స్ ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. ఏ టెంపుల్కి వెళ్తున్నాం? రత్నాలయం టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఉంది ఏడా మమ్మీ? అలియాబాద్. నేనెందుకు? అలియాబాద్ దగ్గర రత్నాలయం టెంపుల్కి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ చేసేస్తాం. వీడియో వినిపిస్తుందా? ఫస్ట్ చూడు, చూడాలి చూడు, కెమెరాలోకి చూడు. హాయ్ చెప్పు అందరికి. మంచిగా నోరుతో చెప్పే. నీ సిగ్గు పెళ్లి చూపులు కాదు నీకు. చాలా రోజుల తర్వాత గుడికి వెళ్తున్నాం కదా. స్పందన ఏంటిది? స్పందన ఏం లేదు, నేను రోజు గుడికి వెళ్తాను. నేను ఎవ్రీ వీక్ వెళ్తాను. రోజు చెప్పు నీ రోజు వెళ్తావా గుడికి? ఎవ్రీ వీక్ సండే వెళ్తా. మమ్మీ లైవ్ కూడా పోతుంది టెంపుల్ కి పోయి. అందరికి తెలుసు. సరే అందరికి మంచి హాయ్ చెప్పు. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలోకి వచ్చేసినాం. టెంపుల్ కమాన్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. ఫైనలీ టెంపుల్ రీచ్ అయిపోయినాము. అన్నయ్య ఇంకా కార్ పార్క్ చేసేస్తుండు. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయినాము. ఇంత ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. ఇదంతా దాటినాక మీదికి మెట్లు ఉంటాయి, స్టెప్స్ ఎక్కి టెంపుల్లో వెళ్ళాలి. సో ఇది మంచిగా పైకి ఉంటుంది కాబట్టి టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ రత్నాలయం. చుట్టూ గ్రీనరీ, గార్డెన్ అండ్ పక్కకు ఒక గోశాల ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎస్ చెప్పినట్టే ఇది మెయిన్ గుడి. ఇప్పుడు మెట్లు ఎక్కి టెంపుల్ లోపలికి వెళ్ళాలా. ఏంది ఆలోచిస్తుండ్రా? అసలు ఇక్కడ ఫొటోస్ ప్రొహిబిటెడ్ అది ఇదని ఒక బోర్డు ఉంది. అయినా సరే ఎట్లా తీసిన వీడియోస్ అని. టెంపుల్ వాళ్ళు చాలా కోఆపరేటివ్ ఉండే. ఇట్లా మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్తే ఒక 15 మినిట్స్ వరకు టైం ఇచ్చిండ్రు మాకు టెంపుల్ని షూట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇక ఆ గ్యాప్లో మొత్తము షూట్ చేసిన మీకోసం. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. గట్లనే అమ్మ బర్త్డే కాబట్టి అమ్మ పేరు మీద అర్చన చేయించి మంచిగా అయితే దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము. విగ్రహం చూడండి, ఎంత పెద్ద విగ్రహం అండ్ ఎంత బాగుంటాడు తెలుసా. వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగుంటాడు. నాకు తెలిసి ఈ పంతులు కొంచెం మన జనరేషన్ టైప్ అనుకుంటా. నేను ఫొటోస్ తీస్తుంటే వీడియో తీస్తున్నా, సో ఫోటో తీస్తున్నామని ఫోటోకి పోజ్ కూడా ఇచ్చిండు. చాలా మంచిగా అనిపించింది. సో గాయస్ టెంపుల్కి వచ్చేసినాం. మంచిగా అయింది దర్శనము. చాలా బాగుంది టెంపుల్, మంచిగా అయింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అర్చన కూడా చేయించినాము. సో మమ్మీ బర్త్డే స్పెషల్ అని చెప్పి రత్నారాయణ టెంపుల్కి వచ్చినాము. సో ఇక నెక్స్ట్ లంచ్ అనుకుంటున్నాం, అక్కడ వెళ్ళి కలుస్తాం. యాక్చువల్గా ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక టైం లేక ఇక్కడ మన కొంపల్లి దగ్గర దీవాని దాబా అని ఉంది, ఆ దాబాలో ఇంకా లంచ్ చేసుకున్నాము. మంచిగా అంతా చికెన్, చిల్లీ చికెన్, పన్నీర్, బిర్యానీ, బటర్ నాన్ ఇవన్నీ ఇచ్చినాం.
ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి మంచిగా డాబాలో లంచ్ చేసుకొని ఇప్పుడే ఇంటికి రీచ్ అయినాం. సో ఇక నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే కింద అలేఖ్య అమ్మ కోసం చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఆలోపు మేము ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం మమ్మీకి. ఆ సర్ప్రైజ్ ఏందో దానికోసం కృషిలు ఎఫర్ట్స్ ఇప్పుడు అన్నీ పెట్టాలా మేము. సో అవన్నీ కూడా ఇప్పుడు లైన్గా మీకు చూపించేస్తాం. సో ఇప్పుడు ఇక చెప్పినట్టు మేడం దమ్ బిర్యానీ ప్రిపరేషన్ ఉంది. ఎంతవరకు వచ్చింది? ఇంకా నుసుముతూనే ఉన్నావు. అయిపోయింది పొట్టుడే. ఓకే, కిచెన్ అంతా ఎంత మెస్సీగా చేసినావు. నీట్గా మళ్ళీ నీట్గా చేసుకో బిర్యానీ అయిపోగానే. ఓకే ఓకే మేడం. ఓకే గుడ్. ఓకే గాయస్, సో ఇక మేము కూడా పైకి వెళ్ళిపోయి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాం. పొట్టి జల్దీ చేసి వచ్చేసే పైకి. సో మా అలేఖ్య మేడం కింద బిర్యానీ ప్రయోగంలో ఉంది. మీ ముగ్గురం ఇట్లా చూసినరా ఇంత కష్టపడుతున్నాము చేయడానికి. యాక్చువల్గా టెర్రస్ మీద ప్లాన్ చేసినాము, ఓపెన్ టెర్రస్ మీద ఈ సెటప్ చాలా బాగుంటుంది అని చెప్పి. ఇక ఇట్లా ఎఫర్ట్స్ చాలా పెట్టినాం యాక్చువల్గా. ఆ రాడ్లు చూడండి అంటే పడిపోతూనే ఉంటాయి. ఇక అట్లా ఇట్లా చేసి మొత్తము దాన్ని సెటప్ చేస్తుండ్రు అన్నయ్య ఇంకా మా ఆయన. నేనేమో వాళ్ళని ఇరిటేట్ చేయడంలో ఉన్నా. హెల్ప్ చేయడం తక్కువ, మనం ఇరిటేట్ చేసుడు ఎక్కువ. కానీ చేసిన నేను కూడా హెల్ప్. ఈ మనం కొంచెం షార్ట్ కదా, ఈ ఇట్లాంటి హైట్ పనులు మనకు సెట్ కావన్నమాట. అందుకే వాళ్ళే చేస్తారు. ఇక ఇట్లాంటి పనులు అంటే నేను చేస్తా. క్లాత్ కట్ చేయడాలు, దాన్ని మెజర్ చేయడము, ఇట్లాంటివి అంటే మన వల్ల అవుతుంది. ఇక అట్లా ఇక మేము పైన ఈ సెటప్ అంతా చేస్తున్నాం. మమ్మీని పైకి రానియకుండా టెర్రస్ గేట్ లాక్ చేసుకొని మమ్మీకి ముందే చెప్పినాం అనమాట, కింద మేము వచ్చేలోపు నువ్వు రెడీ అయి ఉండు మమ్మీ అని చెప్పేసి. సో ఇక మేము ఈ ప్లాన్లో ఇక్కడ బిజీ అయిపోయినాం టెర్రస్ మీద. చెల్లి కింద బిర్యానీలో బిజీ అయిపోయింది. వెదర్ మాకు అస్సలు సాతీయలేదు. లిటరల్గా మొత్తం అంతా ఇంత కష్టపడి పెట్టినాక తీసేయాల్సి వచ్చింది. ఫుల్ అంటే ఫుల్ వర్షం. ఎంత మంచిగా ప్లాన్ చేసినాము. లిటరల్గా టెర్రస్ మీద అన్నీ ఆల్రెడీ చేస్తున్నాం కదా, సెలబ్రేషన్స్ అన్నీ మంచిగా టెర్రస్ మీద ప్లాన్ చేసినాం. దేవుడు మాకు సహకరించలేదు. ఫుల్ అంటే ఫుల్ వర్షము. ఇక ప్లాన్ ఏం చేసినామంటే కిందికి తీసుకొచ్చేసినాము. హాల్లో కాకుండా మంచిగా బయటకు బాల్కనీ స్పేస్లో ప్లాన్ చేసినాం.
ఓకే, నాట్ బ్యాడ్. ఇక్కడ కూడా మంచిగానే వస్తుంది అనుకుంటున్నా. సో గైస్, హియర్ యు గో. మా సెటప్ ఇంత బాగా వచ్చింది. యాక్చువల్లీ డిసప్పాయింట్ అయినాము. టెర్రస్ అయితే ఇంకా బాగుంటుంది, ఓపెన్ ఎయిర్లో ఇంకా క్రేజీ ఉంటుంది అనుకున్నాం. కానీ ఇక వర్షం వచ్చి మా ప్లాన్ని బిస్కెట్ చేసింది. అయినా సరే ఇక్కడ మంచిగా బాల్కనీలో మంచి సెటప్ చేసినాం. పక్కన నుంచి చల్ల గాలి, మంచి గాలిలో ఇంకా కేక్ కటింగ్కి ఆల్మోస్ట్ అంతా రెడీ చేసేసినాము. సో ఇక జల్దీ వెళ్ళి మమ్మీని కూడా తీసుకొని వచ్చేసి చూద్దాం ఆమె రియాక్షన్ ఎట్లా ఉంటుందో. అండ్ ఎస్, మేము అనుకున్నట్టే దిస్ ఇస్ ద సెటప్. బాగా వచ్చింది. యాక్చువల్గా టెర్రస్ మీద ఇంకా బాగుంటుంది, కానీ ఇక్కడ కూడా చాలా బాగుంది. పైనాపిల్ కేక్ మమ్మీకి ఇష్టం అని చెప్పి పైనాపిల్ కేక్ ఆర్డర్ ఇచ్చినాం. అండ్ ఎస్, ఇక మమ్మీని తీసుకొచ్చేసినాం. పక్కకి వర్షం, చల్ల గాలి, బాల్కనీలో ఈ సెటప్ క్రేజీ ఉండే. అండ్ హియర్ యు గో మమ్మా, సర్ప్రైజ్. చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయింది. చాలా ఫుల్ ఖుషి ఉండే. ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. చాలా మంచిగా అనిపించింది మమ్మీకి. అండ్ హియర్స్ ఆర్ బ్యూటిఫుల్ లేడీ. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా ఆ బ్లాక్ అండ్ ఎల్లో శారీలో. క్రేజీ అంటే క్రేజీ ఉండే మమ్మీ కూడా. అండ్ ఎస్, ఇక కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. కేక్ కటింగ్లో యాక్చువల్గా ఈ టైంలో మా మామ రావాల్సింది. మా మామ మిస్ అయిండు ఈ కర్ఫ్యూ వల్ల. 5 o'clock కదా. సో దాని తర్వాత ఇంకా రాలేకపోయిండు. సో మామ ఒక్కడు మిస్సింగ్ ఈ వీడియోలో. వద్దాం అనుకుండంట, కానీ అట్లా ఇట్లా మాకు హాత్ ఇచ్చిండు. మామ ఉంటే ఇంకా క్రేజీ జోక్స్, క్రేజీ మస్తీ ఉంటుండే. సో ఫస్ట్ తాత మమ్మీకి కేక్ పెట్టేసింది మమ్మీ. కేక్ పెట్టినాక పిక్చర్స్ కూడా దిగేస్తుండ్రు అమ్మతోటి.
మమ్మీ క్లిక్ చేసి అందులోపల పెట్టేసి ఎన్ని నుంచి వస్తుందా చెర్రీ మంచిగా ఉంటుంది. ఈ చెర్రీ కొంచెం జ్యూసీ జ్యూసీ ఉంటుంది. ఎందుకు మమ్మీ అంటే ఇట్లా ఇవ్వాల్సి వస్తుంది. అంటే నేను ఇట్లా ఇవ్వాల్సి వస్తుంది. సరే సరే హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇది మామ్కి ఇద్దామని చెప్పి వెయిట్ చేసినాము బర్త్డే రోజు. అండ్ ఎస్, ఇది హిందీలో మా అని ఉంటుంది, వరల్డ్స్ బెస్ట్ మామ్ అని. సో ఇది బర్త్డే రోజు ఇద్దామని చెప్పి ఇన్స్టాగ్రామ్లో లవ్లీ కలెక్షన్స్ అని చెప్పి ఒక పేజ్ ఉంది, అందులో ఆర్డర్ చేశాను. చాలా ఫాస్ట్గా వచ్చింది డెలివరీ కూడా. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ దిస్. క్రేజీ ఉందిలే. వరల్డ్స్ బెస్ట్ మామ్. అండ్ ఎస్, నిజంగానే వరల్డ్స్ బెస్ట్ మామ్. World's best mom. Nice ma. అమ్మకి బుకేస్ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. సో పొట్టిది ఇట్లా ప్లాన్ చేసింది. ఖుషి అయిపోయింది మమ్మీ. ఆర్చిడ్స్లో అనుకుంటా అక్కడ ఆర్డర్ ఇచ్చింది బుకేని. చాలా అంటే చాలా బాగుంది బుకే అయితే. మస్తు సర్ప్రైజింగ్ అనిపించింది మమ్మీ. బర్త్డే లాస్ట్ నైట్ చాలా మంచిగా అయింది. ఇక ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హోమ్, ఇంటికి వెళ్ళిపోతున్నా. సో మమ్మీకి ప్లమ్ కేక్ కూడా చాలా ఇష్టము. సరే వెళ్ళే ముందు ఇది కూడా కొంచెం మార్నింగ్ టైప్ పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్ లాగా అవుతుందని చెప్పి చిన్న ప్లమ్ కేక్ ప్లాన్ చేసినాము. సో ఆ కేక్ కటింగ్ కూడా ఇప్పుడు ఇచ్చేస్తాం. ఇదే మా బుజ్జి ప్లమ్ కేక్ మమ్మీ కోసం. నిన్న మిస్ అయినాం యాక్చువల్లీ ప్లమ్ కేక్. చాలా ఇష్టం మమ్మీకి ఈ కేక్. సో అందుకే ఈ కేక్ కూడా పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ లాగా చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఈ ప్లాన్ ఇప్పుడు. సో చెప్పినట్టు లాస్ట్ నైట్ మామ మిస్ అయిండు కదా, మా చీఫ్ గెస్ట్ ఇప్పుడు వచ్చేసిండిగా మార్నింగ్ సెలబ్రేషన్స్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మమ్మీ. యా పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇది. గో మాము. స్పెషల్ గెస్ట్, చీఫ్ గెస్ట్. అనిపిస్తుందా? క్లియర్ వచ్చిందా? నేనైతే పెద్ద ముక్క కడతాను. ఎందుకే తెమ్మన్నా? నువ్వు తెమ్మలే, నేను తెచ్చిన. అండ్ ఇట్స్ ర్యాప్. సో అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అద్దరిపోయినాయి. చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయింది అమ్మ. చాలా చాలా హ్యాపీగా జరుపుకున్నాం సెలబ్రేషన్స్ని. అండ్ మా మమ్మీకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరును వెరీ బిగ్ థ్యాంక్ యూ. మా మమ్మీ ఇలాగే ఎప్పటికీ హ్యాపీగా పీస్ ఆఫ్ మైండ్తో హెల్త్తో 100 years వరకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అట్లనే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మదర్కి హ్యాట్స్ ఆఫ్. We love you so much ma, and I hope you guys all loved our video. Please do like, share and don't forget to subscribe my channel. Bye bye, see you next vlog.